హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు మన కిచెన్లో మిక్స్డ్ వెజ్ మసాలా గ్రేవీ, చపాతీ, నాన్ మరియు దూదులు లాంటి పుల్కాల్లోకి అదిరిపోయే ఈ మిక్స్డ్ వెజ్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం రండి. బంగాళదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. క్యాలీఫ్లవరు 2 సార్లు వేడి నీళ్ళు ఉప్పు వేసి మరగబెట్టుకోండి. తర్వాత వడపోసుకోండి పురుగులు లేకుండా. తర్వాత టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి గ్రేవీ చేసుకోండి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, జీడిపప్పు, మసాలా దినుసులు ఒక గ్రేవీ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ జీడిపప్పు పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో ఆనియన్ పేస్ట్కి రిచ్నెస్ కోసం జీడిపప్పు, పెరుగు కాంబినేషన్లో చేసిన మసాలా గ్రేవీని కానీ మనం జత చేసామనుకోండి, ఆ రుచే వేరండి తినడానికి. జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయ, జీడిపప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి చక్కగా ఒక కప్పులోకి అయితే తీసుకోండి. ఇప్పుడు నేనేం చేశానంటే కుక్కర్ పెట్టుకున్నాను, చిన్న కుక్కరు. ఆయిల్ కానీ గీ కానీ లేదు బటర్ కానీ వేసుకోండి. మీకు నేనైతే నెయ్యి, నూనె కలిపి వేసుకున్నాను. దాంట్లోకి మసాలా ఆకుంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఇప్పుడు ఆనియన్, టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని చక్కగా ఇందులో వేసుకొని ఆ మిక్సీ జార్ తొలిచిన నీళ్ళు కూడా కొంచెం ఉంటే పోసేసుకొని ఇది బాగా ఉడకాలి. ఎందుకంటే పచ్చిది కదా పేస్టు, ఇది బాగా దగ్గరగా అయ్యేటట్టు మనకి ఉడకాలి, పచ్చి వాసన పోయేటట్టు ఉడకాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని మనం జీడిపప్పు పేస్టులో ఆ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత అందులోకి మనం 2-3 మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఈ కూరకి కారాన్ని ఇవ్వడానికి పొడి కారం వేసుకోవాలి. అలాగే మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఇంట్లో ఆడుకున్న మసాలా పౌడర్ని వేసుకున్నాను. ఇవన్నీ కూడా చెంచాతో చక్కగా ఆ పెరుగులోను ఆ జీడిపప్పు పేస్ట్లోను బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసాం కదా, అది దగ్గరగా చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేరేదాకా ఉందా లేదా చూసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని, ఈ పెరుగు జీడిపప్పు పేస్ట్ని అందులో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్లు తొలిచి పోసుకోండి. దాంట్లో మూత పెట్టి కొంతసేపు ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టి కలపలాడి చక్కగా పచ్చివాసన పోయేదాకా ఉడికేటట్టు చూసుకోవాలి. ఉల్లి టమాటో పేస్టు అలాగే జీడిపప్పు పెరుగు పేస్టు చాలా బాగుంటుందండి, రిచ్నెస్ వస్తుంది కూరకి. ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంప, క్యారెట్, పువ్వు, క్యాలీఫ్లవరు అందులో వేసుకోవాలి. జీడిపప్పు పెరుగు కాంబినేషన్లో చేసిన ఈ మసాలా గ్రేవీ జత చేస్తే ఆ రుచే వేరండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీని గ్రేవీ కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే పోసుకొని చక్కగా దాన్ని ఉడకనివ్వండి. మొత్తం అంతా కూడా ఉడికిన తర్వాత ఆఖరిలో మనం ఏం చేయాలంటే కసూరి మెతి అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, నోరు ఊరించే ఈ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే హోటల్ స్టైల్లో కంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కసూరి మెతి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇదండి ఈరోజు రెసిపీ, మిక్స్డ్ వెజ్ గ్రేవీ పాతీకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ని క్లిక్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, మీ పార్థ.